అన్నయ్య విశేషం మీకు చెప్తాను. బాబా ఇల్లు కడుతున్నాము దేవాలయం వీధిలో. అన్నయ్య ఇంజనీరు, చాలా పాపులర్. అన్నయ్య మన బాబా ఇల్లు బాధ్యత తీసుకొని కట్టిస్తున్నారు. మధువనం కూడా వెళ్ళారు. బాబా పిల్లలందరి ఆశీర్వాదాలు అన్నయ్యకి లభిస్తాయి కదా. అన్నయ్య వల్ల మేము నిశ్చింతగా ఉన్నాం. గ్రంథి సుబ్బారావు గారు, ఈరోజు మనందరి సమక్షంలోకి ఒక విశేష ఆత్మ వచ్చారు. శాంతి ఆశ్రమం నుండి జ్ఞానేశ్వరి మాతాజీ. అయితే ఉదయం అన్నయ్య శాంతి ఆశ్రమానికి 100 సంవత్సరాలైంది శాంతి ఆశ్రమం స్థాపించి. అక్కడ కార్యక్రమం కోసం వెళ్ళాము. అక్కడికి మాతాజీని కూడా సాయంకాలం రమ్మని ఆహ్వానించాము. బాబా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే వచ్చారు. మనందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. శాంతి ఆశ్రమంలో మాతాజీతో పాటు వినమ్ర గారు కూడా ఉన్నారు. మాతాజీ వెంట పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు రండి. వినమ్ర అక్కయ్య గారు మాతాజీ వెంట పూర్తి రైట్ హ్యాండ్గా ఉండి సహకారం అందిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఆ శాంతి ఆశ్రమాన్ని ఆ విధంగా నడిపించడంలో చాలా బాధ్యత వహిస్తున్నారు. శాంతి. మనము ఈ యోగ భట్టీలు 13 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాం. నేను కాకినాడకి 85వ సంవత్సరంలో వచ్చాను. కానీ యోగ భట్టి మనది మొట్టమొదట మొదలైంది శాంతి ఆశ్రమంలో. 86వ సంవత్సరంలో మనము యోగ భట్టి శాంతి ఆశ్రమంలో చేశాము. అప్పుడు ఒక 150 మంది. అక్కడ ఏం సౌకర్యాలు లేవు, అయినా కూడా యోగ భట్టిలో పాల్గొన్నాం. అన్నయ్యలందరూ నూతి దగ్గర స్నానాలు చేసేవాళ్ళు. అలా ఉండేది, ఏం సౌకర్యాలు ఉండేవి కాదు. అయినా కూడా చాలా ఇష్టంగా, చాలా ఖుషిగా అప్పుడు యోగ భట్టి అక్కడ చేసుకున్నాం. ఫస్ట్ మనది యోగ భట్టి యొక్క చరిత్ర శాంతి ఆశ్రమంలో మొదలైంది. అందుకని మాకు శాంతి ఆశ్రమం మాతాజీతో కూడా చాలా సన్నిహితమైన సంబంధము ఉందన్నమాట. ఇప్పటికీ కూడా మాకు శాంతి ఆశ్రమం అంటే చాలా ఇష్టము. మాతాజీకి కూడా మన విశ్వవిద్యాలయం అంటే చాలా అభిమానము. అయితే మన ఆహ్వానాన్ని మన్నించి వెంటనే సాయంకాలం మాతాజీ ఇక్కడికి వచ్చినందుకు మనందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం కదా. మాతాజీ చాలా మృదు స్వభావము, శాంత స్వభావము, చాలా నిరహంకారి. అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మాతాజీ ద్వారా చాలా పెద్ద ఆశ్రమాలు నిర్వహించబడుతున్నాయి. శాంతి ఆశ్రమము ఇక్కడ శరభవరంలో, విశాఖపట్నంలో, నీలగిరి హిల్స్, ఊటీ దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఆమె ఎప్పుడు అలా అన్ని నడిపించేలాగా కనిపించరు, చాలా సింపుల్గా ఉంటారు. చెప్తున్నారు కానీ దానికి అంత హరావత ఏమో లేదు. చాలా సంతోషం. శాంతి ఆశ్రమం. ఓం శాంతి. శాంతి
రెండు కాదు. ఉం? ఆహ్వానం ఎప్పుడూ ఉంటూనే ఉంటుందమ్మా. తప్పకుండా మీరందరూ శాంతాశ్రమానికి రావాలనే మా సంకల్పం, మా కోరిక. స్వామిజీ యొక్క ఆశయం కూడా అదే. వ్యక్తి శాంతియే లోకశాంతికి మార్గం. అదే ఇప్పుడు బాబాజీ చెప్పారు. శాంతి ఎక్కడో లేదు, మనలో ఉంది. అంచేతే శాంతాశ్రమ ఆశయం కూడా వ్యక్తి శాంతియే లోకశాంతికి మార్గం. మనకు ఆ శాంతి ఉంటే అంచేత మీకు ఎప్పుడు రావాలన్నా అప్పుడు శాంతాశ్రమం సదా స్వాగతం మీకు ఉంటుంది. హరి ఓం, హరి ఓం. ఆమె రజని గారు ఆమెకున్న అభిమానం ప్రేమతో ఏదో చెప్తారు, కానీ నాకు అంత అర్హత ఏం లేదు. లేదు. అదే. హరి ఓం. మీరు ఎప్పుడైనా కూడా శాంతి ఆశ్రమంలో ఒక 2 రోజులు 3 రోజులు ఏకాంతంగా ఇంటెన్సివ్గా మెడిటేషన్ చేసుకోవాలంటే మీరు వెళ్ళొచ్చు. మీకేం ప్రాబ్లం లేదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. 200 ఎకరాల ప్లేస్ అడవిలాగా ఉంటుంది. అడవిలో తపస్సు చేయాలనుకున్నారు అనుకోండి, వెళ్ళండి. ఓకే. మాతాజీకి 85 సంవత్సరాలు, చాలా పెద్ద వయసు, చాలా ఓపిక్గా. మాతాజీ కూడా రోజు సాధన చేస్తారు. 2 గంటల పాటు రోజు ఏకాంతంలో కూర్చొని తన సాధన చేస్తారు. ఎవరు వచ్చినా ఆ సమయంలో కలవరు, మాట్లాడరు, ఏమీ లేదు. అంతగా తన ఆంతరిక స్థితి పైన శ్రద్ధ పెట్టేటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆమె బాహ్యముఖం కాదు, అంతర్ముఖం అన్నమాట. మాతాజీకి మన తరపున చిన్నగా సన్మానం కూడా కాదు, గౌరవపూర్వకంగా మాతాజీకి చిన్న మాల అన్నీ వేస్తుంది. మాతాజీలో ఉన్న విశేషతలకి సన్మానం అది. మాతాజీ అలా అంటారు, నాకేం తెలీదు, నేనేం చేయను అంటారు. కానీ ఆమె ఆ విధంగా నిరహంకారిగా ఉండడం వల్ల అన్ని సాఫీగా జరుగుతున్నాయి. అక్కడ ఏమి జరుగుతుందన్నదే తెలియదు. అక్కడ కూడా అలా జరుగుతాయి అన్నీ. वहाँ ऐसा लगता है कुछ भी नहीं चल रहा है, लेकिन सब कुछ चलता है.